మేలే చేసా ఉంటాం, కానీ దేవుడు ఆశిస్తున్న మేలేంటి తెలుసా? చూడండి ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఏనట ఒక్క పాపి విషయంలో తప్పిపోయి తొలగిపోయి జీవిస్తున్నాడంటే, అయ్యా వాడు తొలగిపోయాడని వాడి కోసం వదిలేయటం కాదు, వాడిని మరలా సంఘములోనికి చేర్చాలట. ఎవరైతే ఆ సంఘములోనికి చేర్చే విషయంలో బాధ్యత కలిగి కష్టపడుతూ ప్రయాసపడతారో వారు సార్వత్రిక సంఘంలో దేవునికి ఇష్టమైన వారు ఉంటారట. అందుకే తప్పిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, లేకుంటే రక్షణ లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, లేకుంటే దేవుని భయం లేకుండా తిరిగే వారి కోసం ప్రార్థన చేయండి అనేది. ఎందుకంటే ఆ ప్రార్థన అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఆ వ్యక్తి దేవుల్లోనికి వచ్చినప్పుడు, ఒక్క పాప విషయంలో పశ్చాత్తాపడి వస్తే అనేక పాపములు క్షమించబడతాయి, కప్పివేయబడతాయి అటక. అప్పుడు దేవునికి పెండ్లి కుమారుడికి ఇష్టమవుతే లేదా? దేవునికి ఇష్టమవుతే లేదు. అందుకే సార్వత్రిక సంఘము కూడా దేవుని ఎదుట ఇష్టమైందిగా ఉండాలంటే ఒక్క పాపి నీ వల్ల రక్షణలోనికి వచ్చాడో లేదా? నీ ప్రవర్తన వల్ల, నీ కుటుంబం వల్ల, నీ యొక్క బాధ్యత వల్ల, నీ పని వల్ల, నీ యొక్క ప్రార్థన వల్ల, నీ పాట వల్ల, నీ యొక్క సహవాసం వల్ల ఒక్క పాపి దేవుని యొద్దకు వచ్చి మారు మనసు పొందాడో లేదనేది కావాలి. అర్థమైందా? మనం వచ్చేళ్తమే కాదు, నా వల్ల ఇదిగో ఒక్క వ్యక్తిని నేను నడిపించానయ్యా, ఒక్క వ్యక్తి కొరకు నేను ప్రసవ వేదన పడ్డానయ్యా, ఒక్క వ్యక్తిని దేవుల్లోనికి నడిపించాను, వారి పాపములు క్షమించమని, వారి పాపముల కొరకు, వారి వ్యాధుల కొరకు నేను ప్రార్థన చేశాను, ఇదిగో వారు మారారు అని మనం ఒక్క వ్యక్తిని చూపించగలమా? అలా చూపించగలిగినప్పుడట మనం చూసి సంతోషించేవాడు ఉంటాడట. అప్పుడు ఇందా మనం చదివాం కదా సామెతల గ్రంథం 31:12 అతనికి మేలు చేయను కానీ కీడేమియో చేయలేదనుకోండి, మనం నమ్మించి మోసం చేసినట్టు. మన భక్తి ఎలా ఉంటుందంటే, మేము మారేమని భక్తి చేస్తూ వస్తున్నాం కానీ మనం ఏ పని చేయట్లా. అందుకని కింద వచ్చిన వాళ్ళు చూడగలిగితే చూడగలిగితే ఆమెంట పని చేయకుండా భోజనం కూడా చేయదంటే. ఒకసారి చూద్దాం. ఏమంటారంట? పని చేయకుండా భోజనం. మనం పని చేస్తామా భోజనం చేస్తాం? ముందు భోజనం చేయకపోతే నాకు నీరసం వస్తుందండి.